అందరికీ నమస్తే అండి. నా పేరు కె భార్గవి శ్రీదేవి, హిందీ టీచర్ని. మనం ప్రాథమికాలకు సంబంధించిన అంశాల గురించి తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా మనం వందన పాఠం వీడియో చేశాము. అది మీకు కనుక చూసి ఉండకపోతే దీంట్లోనే పైన లింక్ ఇస్తాను, అది చూడండి. అయితే అందులోని ఇంపార్టెంట్ క్వశ్చన్ అయినటువంటి టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 59లో ఇచ్చిన నిందా కిసికి మూడో క్వశ్చన్గా ఇస్తాడు ఎగ్జామ్లో. ఇట్లాంటి మూడో క్వశ్చన్గా ఇలాంటి మోడల్ ఇస్తాడు. ఈ పారాగ్రాఫ్కి మాతృభాషలో మీనింగ్ రాయండి అని ఇస్తాడు. దాన్ని ఎంత ఈజీగా రాయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇదంటే మనకి ఈ పారాగ్రాఫ్లో మనం నేర్చుకున్నాం రెండో పారాగ్రాఫ్ పాఠంలో. నిందా ఈ పారా ఇచ్చినట్టు, ఈర్ష్య ఈ రెండు పదాలు ఉంటాయి. జనరల్గా మనం వాడే ఫస్ట్ లైన్, హే ప్రభు ఆనందదాత జ్ఞాన హంకో దీజియే. ఎంత ఈజీగా రాయొచ్చు అంటే, నిందా పాఠంలో మనం చెప్పుకుంది ఏంది, ఎవరిని చూసి పొరపాటున కూడా నిందించొద్దు ఎవరిని. అంటే వాడట్లా వీడిట్లా అని కామెంట్ చేయడాలు ఇట్లాంటివి చేయకూడదు. వాళ్ళు చేయని తప్పులు కానీ వాళ్ళ మీద తోసేయకూడదు. తర్వాత ఈర్ష్య, ఎవరిని చూసి ఈర్ష్య పడకూడదు. అలాంటి జ్ఞానాన్ని మాకు ఇవ్వు అని కవి చెప్తున్నారు అని రాస్తాం. పాఠం పేరు ఫస్ట్ పాఠం పేరు. ఈ పంక్తులు లేకపోతే ఈ లైన్లు వందన అనే పద్యభాగం నుంచి తీసుకోబడినవి. కవి పేరు తెలిస్తే రాయండి, రామ్ నరేష్ త్రిపాఠి. పిల్లలకి ఈ విధంగా చెప్తున్నారు అని చెప్పి ఎవరిని చూసి ఈర్షపడకూడదు, ఎవరిని నిందించకూడదు, అలాంటి ఒక మంచి జ్ఞానాన్ని మాకు ఇవ్వు భగవంతుడా అని చెప్తున్నారు అని చెప్పేసేసి మనం రాయాలి. దానికే ఇక్కడ ఒక పేరా ఇచ్చాడు తెలుగులో. అలా మీరు సొంతగా రాసినా ఓకే, లేక ఈ పేరాని చదువుకొని రాసినా ఓకే. ఒకసారి ఈ పేరా చదువుదాం, చూడండి. ఈ పంక్తులు వందన అను పద్యభాగంలో ఉంది. ఈ పద్యం ప్రార్థనా గీతం వలె రాయబడింది. కవి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ కవి ప్రార్థిస్తున్నాడు అన్నా ఓకే, పిల్లలు ప్రార్థిస్తున్నారు అని ఓకే. మనము భగవంతుని ప్రార్థన ఏ విధంగా ప్రార్థించాలి అనేది చెప్పాడు. ఎవరి మీద పొరపాటున కూడా నింద వేయరాదు, పొరపాటున కూడా ఎవరి మీద ఈర్షపడకూడదు. భగవంతుడా ఆనందదాత మాకు అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించుము. సొంతగా రాసేది, చదువుకొని రాయాల్సిన పని లేదు. 4 ముక్కలు. ఈ పంక్తులు లేకపోతే ఈ లైన్లు వందన అనే పద్యభాగంలోనివి. కవి రామ్ నరేష్ త్రిపాఠి. కవిగారు చెప్తున్నారు, ఎవరిని నిందించకూడదు, పొరపాటున కూడా ఎవరిని చూసి ఈర్ష్యపడకూడదు. భగవంతుడు అలాంటి జ్ఞానాన్ని మాకు ఇవ్వు. అంతే, సింపుల్గా 5 ముక్కలు. పాఠం పేరు వందన. ఈ పంక్తులు వందన అనే పద్యభాగం నుంచి తీసుకోబడ్డాయి. కవి రామ్ నరేష్ త్రిపాఠీజీ. కవిగారు చెప్తున్నారు ఏమని, పిల్లలు ఇలా ప్రార్థిస్తున్నారు భగవంతుణ్ణి అని. ఏమని, ఎవరిని పొరపాటున కూడా మేము నిందించకూడదు, ఎవరిని చూసి పొరపాటున కూడా మేము ఈర్ష్యపడకూడదు. ఓ భగవంతుడా, అలాంటి ఆనందదాత, ఆనందాన్ని ప్రసాదించేవాడా, అలాంటి జ్ఞానాన్ని మాకు ఇవ్వు అని చెప్పారు. ఇది ఈజీగా రాసేసేసి 3 మార్క్స్ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ. మా అభిజ్ఞ మీకు మళ్ళీ చెప్పాలా, వీడియో చేస్తున్నప్పుడు చెప్పాలి అదే మొక్క, సౌండ్ రానికూడదు మేము అని. ఇప్పుడు నాకు చూడు, వీడియో అంతా డిస్టర్బెన్సేగా.